ఆంధ్రాలో దోస్తి, తెలంగాణలో కుస్తీ. ఆ రెండు పార్టీలు పార్ట్నర్స్. గాజు గ్లాసులో ఛాయలాగా వాళ్ళది విడదీయలేని బంధం. కానీ తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీలు ఎన్నికల పార్ట్నర్స్ కాలేకపోతున్నారు. ఇదే ట్రెండ్ మున్సిపల్ పోర్లో కూడా కనిపిస్తోంది. ఈ అడ్డా మాదే, మాకు మీ సపోర్ట్ అక్కర్లేదంటోంది జాతీయ పార్టీ. అయితే ఫ్రెండ్లీ కాంటెస్ట్కు సై అంటోంది ప్రాంతీయ పార్టీ. వీళ్ల మధ్య మిత్రభేదంతో ప్రత్యర్థి పార్టీలకు ఓట్ల లాభం జరిగే ఛాన్స్ ఉందా? ఏపీలో జనసేన, బీజేపీ కూటమిలో పార్ట్నర్స్. 2014 తర్వాత తెగిపోయిన బంధం 2019లో ఓటమి తర్వాత మళ్లీ కలిసింది. ఈ పొలిటికల్ ఫెవికల్ బంధం 2024 ఏపీ ఎన్నికల తర్వాత మరింత గట్టిపడింది. అయితే ఈ దోస్తీ ఏపీకే పరిమితమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పొలిటికల్ పాగా పాతాలని, తమ పార్ట్నర్తో జతకట్టాలని చూస్తుంటే తెలంగాణలో మా దారి వన్ వే అంటోంది బీజేపీ. మున్సిపల్ ఎన్నికల సమరంలో కొన్ని చోట్ల బీజేపీకి జనసేన మద్దతిస్తుంటే మరికొన్ని చోట్ల రెండు పార్టీల మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటున్నారు. ఇక ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయలేదు. తెలంగాణ పురపోరులో పోటీకి జనసేన తహతహలాడుతున్నా తమకు ఎవరితో పొత్తు అవసరం లేదంటోంది బీజేపీ. దీంతో తెలంగాణ మున్సిపల్ వార్లో ఈ రెండు పార్టీలు ఎవరి దారి వాళ్లదే అన్నట్లు ముందుకు వెళ్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణలో మాత్రం బీజేపీని కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో పరస్పరం దూరంగా ఉంటున్నాయి. బీజేపీ సైతం జనసేన పోటీపై ఎటువంటి అధికారిక అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, పొత్తుల గురించి ప్రస్తావించకపోవడం చూస్తుంటే కమలం పార్టీ కూడా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా తమకు ఎవరితో పొత్తు అవసరం లేదని, సొంతంగా తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామంటున్నారు. అయితే జనసేన పోటీ ప్రధానంగా బీజేపీ ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉంది. తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు అదే పట్టణ ఓటర్లలో పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ కారణంగా ఓట్లు చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనసేన చీల్చే కొద్దిపాటి ఓట్లైనా అది పరోక్షంగా అధికార కాంగ్రెస్ లేదా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన తన బలాన్ని నిరూపించుకుంటే భవిష్యత్తులో తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ ఎన్నికలు పునాదిగా మారతాయి. జనసేన వ్యూహం కేవలం ఓట్లు చీల్చడం కాదని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తమ పార్టీ ఇమేజ్ కీలక మున్సిపాలిటీలు ఖమ్మం, నిజామాబాద్ వంటి చోట్ల తమకు కలిసొస్తుందని వారు భావిస్తున్నారట. బీజేపీతో పొత్తు లేకపోవడం వల్ల ఆ పార్టీ అసంతృప్త నేతలు కూడా జనసేన వైపు చూసే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ నాయకత్వం మాత్రం జనసేన ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తోంది. అయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో చీలిపోయే ప్రతి ఓటు గెలుపోటములను తలకిందులు చేసే అవకాశం ఉన్న మున్సిపల్ పోరులో జనసేన సై అనడం బీజేపీకి మింగుడుపడని విషయమే. ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ మున్సిపల్ ఫలితాల తర్వాత తెలంగాణలో ఎన్డీఏ భవిష్యత్తును ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. ఇక ఇదే మ్యాటర్లో ఏపీలో అత్యంత బలమైన శక్తిగా, కూటమికి మెయిన్ ఇంజన్గా ఉన్న టీడీపీ ఈ రెండు పార్టీలకు సమదూరం పాటిస్తోంది. మౌన వ్యూహంతోనే ముందుకు సాగుతోంది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ పోటీ చెయ్యకపోవడం ఆసక్తికరంగా మారిందంటున్నాయి రాజకీయ వర్గాలు.